ఎక్కడ ఉద్యమకారులు అడ్డుకుంటారో అని చెప్పి ఆనాడు రైఫిల్ తీసుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డివి కాదా నువ్వు? తెలంగాణ కోసం మా పార్టీ ఎమ్మెల్యేలు ఆనాడు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ గారు, ఆనాడున్న ఇంకో ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు ప్రస్తుత కేంద్ర మంత్రి రాజీనామా చేయలేదు, పారిపోయింది ఆయన. వీళ్ళు రాజీనామాలు చేసినాడు ఇక్కడనే జేఏసీ సమావేశంలో కళింగ భవన్లో పక్కకే, తెలంగాణ భవన్ పక్కన కళింగ భవన్లో జరిగినటువంటి సమావేశంలో అందరు ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా రాజీనామాలు చేయాలని నిర్ణయం జరిగితే తోకముడిచి పారిపోయి రాజీనామా చేయకుండా వెన్ను చూపెట్టింది నువ్వు కాదా? రేవంత్ రెడ్డి ఆనాడు ఎమ్మెల్యేగా, నీ తెలుగుదేశం పార్టీ కాదా ఆనాడు? ఇవాళ మీరు త్యాగాలు, విద్యార్థుల త్యాగాలు, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలని చెప్పి మీరు మాట్లాడుతుంటే వేదాలు వల్లించే దయ్యాలు కూడా సిగ్గుపడతాయి. అసలు మీకు యూనివర్సిటీకి వచ్చే అర్హతనే లేదు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నానాడు బీరు రాక్కుంటూ బిర్యానీ తినుక్కుంటూ ఏదో వాళ్ళు వీళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులతో ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని చెప్పి ఎద్దేవా చేసి వాళ్ళని అవమానించినటువంటి చరిత్ర ఇది. ఒక ఫ్యూడల్ పద్ధతిలో, ఒక ఫ్యూడలిస్ట్గా నోటికి ఎంత వస్తే అంత, ఏది మాట్లాడాలనిపిస్తే అది నిర్దయగా మాట్లాడేటటువంటి చరిత్ర ఆనాటి నుంచి ఈనాటి వరకు నీదే.